దూరంగా కనిపిస్తుంది చూడండి, అది నిజాం నవాబు కట్టిన వంతెనాట. నెక్స్ట్ మంత్ సరిగ్గా ఇదే టైంకి కరీంనగర్ ఎంపీ ఆ బ్రిడ్జ్ మీద నుండి హైదరాబాద్కి వెళ్తాడు. ఇప్పటి వరకు మనం కేవలం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలపై దృష్టి పెట్టాం. కానీ ఇప్పటి నుండి బి గ్రేడ్ నగరాలపై దృష్టి పెట్టాలని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎంత రక్తం చిందిస్తే అంత పవిత్రత మన యుద్ధానికి వస్తుంది. బాంబ్ తయారీకి కావాల్సిన అమోనియం నైట్రేట్ బాంబే నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. పవర్ఫుల్ మెగ్నీషియం సయ్యద్ అబ్దుల్ మనకు అందిస్తాడు. బ్రిడ్జిని పేల్చాల్సిన రోజు. ఈ పనిని పూర్తి చేయడానికి నేను సమీర్ని ఎంచుకుంటున్నాను. మన ప్లాన్ ప్రకారంగా నువ్వు రామ్నగర్ నుంచి ఎల్ఎండి బ్రిడ్జ్ వరకు బైక్ మీద వెళ్ళాలి. వాట్ ద హెల్ ఇస్ దిస్? బైక్ ఇప్పుడే ఆగిపోవాలా? ఇప్పుడు ఎలా? ఎవరినో కానీ లిఫ్ట్ అడిగి వెళ్ళిపో. మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? నేను మానకొండ దగ్గర వెళ్తున్నా. నన్ను కాస్త ఎల్ఎండి బ్రిడ్జ్ వరకు దింపగలరా? ఓకే. హలో బాస్, నీ పేరేంటి తెలుసుకోవచ్చా? సాత్యాన్. ఓకే ఓకే. హలో బాస్, కొంచెం దిగరా.
అప్పటి నుంచి సౌండ్ వస్తుంది. ఇదే వేరే. హలో బాస్, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? సారీ, మై బ్యాగ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే బాస్, ఇట్స్ ఓవర్. హలో బాస్, నన్ను ఇక్కడ దింపేయండి, నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తా. ఓకే ఓకే. హలో అఖిల్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నారా? ఏం లేదురా, మన ఎల్ఎండి బ్రిడ్జ్ని టెర్రరిస్టులు బాంబ్లా చేశారు. అందులో దాదాపు 30 మంది దాకా చనిపోయారురా. అందులో మన ఎంపీ కూడా ఉన్నారా. ఓకేరా. ఉగ్రవాదులు తమ పంతా మార్చారు. ఈసారి పెద్ద పెద్ద నగరాలు కాకుండా కరీంనగర్ వంటి నగరాలను ఎన్నుకున్నారు. ఎల్ఎండి బ్రిడ్జిని పేల్చి ఎంపీతో సహా 30 మందిని పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళు మారనే మారు. ఇప్పుడే అందిన తాజా వార్త. ఉగ్రవాదులు బ్యాగ్లో బాంబు అమర్చి పేల్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఉదయం పూట నగరంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే పోలీసులు తమకు తెలియజేయాలని కోరుకుంటున్నారు. హలో, కంట్రోల్ రూమ్. యా, దిస్ ఇస్ కంట్రోల్ రూమ్. ఓ షెట్, ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే టెర్రరిస్ట్ నన్ను కంపల్సరీ టార్గెట్ చేస్తారు. తర్వాత రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీనివల్ల నా పర్సనల్ లైఫ్కే డిస్టర్బ్. ఇదంతా జరిగే బదులు కామ్గా సైడ్ అయిపోవడం బెటర్. మన మొదటి ప్లాన్ గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు మనం బ్లాస్ట్ 3 చోట్లలో జరగాలి. 1 గీతా భవన్, 2 బస్ స్టాండ్, 3 మల్టీప్లెక్స్. ఈ బ్లాస్ట్ వల్ల కరీంనగర్ వణికిపోవాలి. హలో, అరే, అది మల్టీప్లెక్స్ బాంబ్ బ్లాస్ట్లో మీ ఫ్యామిలీ మొత్తం చనిపోయారా? ఇదంతా పోలీస్ వాళ్ళ నెగ్లిజెన్సేరా. ఎల్ఎండి బ్రిడ్జ్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడే వారిని పట్టుకుని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు.
ఆ టెర్రరిస్ట్ పేరు సాతేజ్ అలియాస్ సమీర్ అట్రా. ఇదంతా జరిగింది పోలీసు వల్ల కాదురా. ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇదంతా జరిగేది కాదు కదా. ఇలా ఎవరి దాన్ని వాళ్ళు చూసుకుంటూ వెళ్తే ఇక మన భారతదేశంలో మిగిలేది బూడిదే.